annual financial workshop on mutual funds, loan management, personal finance on November 16th and 17th. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఐపీఓల్లో ఎక్కువ అలాట్మెంట్స్ ఎలా సంపాదించవచ్చు, ఎలా తెచ్చుకోవాలనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఐపీఓల హవా నడుస్తూ ఉంది అండ్ ముఖ్యంగా రీసెంట్గా స్విగ్గీ ఐపీఓ కానీ, దానికి ముందు హ్యూండై కానీ, ఇలా ఐపీఓల హవా నడుస్తున్న ఈ టైంలో మనం ఐపీఓలో ఎక్కువ అలాట్మెంట్స్ పొందాలి అంటే ఏం చేయాలంటారు? ఐపీఓ అని అసలు ముందు ఒకసారి అర్థం చేసుకుంటే లాస్ట్ లిస్ట్ అయిన కంపెనీస్ చూసుకుంటే బాగా లిస్టింగ్ డే నాడు బాగా గెయిన్ అవుతాయి సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 100% గెయినింగ్ వచ్చింది. అలాగే ఇప్పుడు మొన్న అన్ని కంపెనీలు కూడా మ్యాక్సిమం తీసుకుంటే 90% ఐపీఓస్ ఫస్ట్ 1-2 డేస్లో పాజిటివ్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చాలామంది ఏంటంటే రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఈ స్టాక్ మార్కెట్ ఇప్పుడు డల్గా ఉంది కాబట్టి ఐపీఓ సైడ్ ఎలా అని అంటున్నారు. సో వాళ్ళందరి కోసం అసలు ఇప్పుడు ఐపీఓలో లిస్టింగ్ విధానాన్ని కూలంకషంగా మనం చూద్దాం. ఎక్కువ లాట్లు రావాలంటే ఏం చేయాలి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి మనకి అని చూసుకుంటే ఫస్ట్ బిఫోర్ దట్ ఏంటంటే ఇది మీరు ఐపీఓ లిస్టింగ్ ప్రాబిలిటీ చూసుకోవాలి. ఎందుకంటే లిస్టింగ్ డే రోజు ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, లాభం నష్టం రెండు ఉంటాయి. ఒక్కొక్కసారి అవసరమైతే హోల్డింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లాసెస్. అది కూడా అంటే ఒక 20% అయితే రిస్క్ ఉంది దీనిలో. అంటే స్టాక్ మార్కెటే రిస్క్, బట్ 20% దానికి రెడీ అనే వాళ్ళకి ఎక్కువ లాట్లు ఎలా బిడ్డింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఒక 5-6 డీమ్యాట్ అకౌంట్లో వాళ్ళు అలాట్ చేసుకుంటారు. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక ఆయనకి ఏంజల్ బ్రోకింగ్ ఉంది, కోటక్ ఉంది, లేకపోతే మోతిలాల్ ఉంది, ఇలా అక్కడ ఒక లాట్, ఇక్కడ ఒక లాట్, ఇలా బిడ్డింగ్ చేసుకోవటం వల్ల ఒకే డీమ్యాట్ ఒకే ప్యాన్ నెంబర్ ఉంటే దాని అంతటినీ ఒకదాన్ని కన్సిడర్ చేస్తారు అనమాట. సో ఎక్కువ డీమ్యాట్లు ఉన్నాయి కాబట్టి సేమ్ పాన్ కార్డ్ నెంబర్, అంటే ఒక వ్యక్తి 4-5 చోట్ల కనుక బిడ్డింగ్ చేస్తే అది ఒక్కొక్కసారి క్యాన్సిల్ కూడా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే ఒకే కంపెనీలో ఒకే బ్రోకింగ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్లు పెట్టుకోండి. అంతేగాని డిఫరెంట్ కంపెనీస్లో ఎక్కువ లాట్లు పెట్టుకుంటే అడ్వాంటేజ్ అంటే అదైతే అడ్వాంటేజ్ కాదు. ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకే పాన్ కార్డ్ నెంబరు ఎన్ని కంపెనీస్లో బ్రోకింగ్ కంపెనీస్లో ఉన్నా దాంతో ఒకటే కన్సిడర్ చేస్తుంది. అలా టూ మచ్ అయితే ఏంటంటే ఒక్కసారి వాళ్ళని క్యాన్సిల్ కూడా చేస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే మీరు ఎక్కువ లాట్లు పెట్టుకోవాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పెట్టించుకోండి. అంటే ఇప్పుడు వైఫ్తో కానీ, లేకపోతే మదరు, ఫాదరు, అలాగే బ్రదర్స్, ఇలా ఏం చేస్తుంటే దీన్ని ఫ్యామిలీ పూలింగ్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళందరి అకౌంట్స్లో మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళందరి పేరు మీద అలాట్ చేసేసుకుంటే దీంట్లో ఎక్కువ పాసిబిలిటీ ఉంది. అందులో మ్యాక్సిమం ఒక్కొక్కరికి మ్యాక్సిమం లిమిట్కి పెట్టుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ అలాట్మెంట్స్ టైంలోనూ ఇది మనకి తెలిసిన టెండర్స్ లాగే వర్కౌట్ అవుతూ ఉంటుందా? సేమ్ ప్యాటర్న్ ఇందులో అప్లికేబుల్ అవుద్దంటారా? అంటే అది సబ్స్క్రిప్షన్ బట్టి ఉంటుంది సార్. ఒక్కోసారి సబ్స్క్రిప్షన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ టైమ్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, లాటరీ ప్యాటర్న్ తీసుకొని ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఆ వచ్చిన అప్లికేషన్ కి అలాట్ చేస్తారు. అంతేగాని ఒక్కొక్క దానికి ఉన్న అప్లికేషన్ బిడ్డింగ్ చూడరు. అంటే ఎన్ని షేర్లకి అలాట్ చేశారు చూడరు, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఒక్కొక్కటి ర్యాండమ్ గా లాటరీ ప్రకారం ఇచ్చేస్తారు. అందుకే మనం ఏం చేయాలంటే ఈ ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కువ ఇవ్వడం ద్వారా ఫస్ట్ పాయింట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే రెండోది ఇది రెగ్యులర్ చేసుకునే విధానం. రెండోది ఏంటంటే ఇంకా మనకి బాగా నమ్మకం ఉంది, ఆ ప్రాస్పెక్టస్ అన్నీ చూసి వాటి కంపెనీ మీద బాగా నమ్మకం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఫండింగ్ తీసుకోవచ్చు. ఎన్బిఎఫ్సి ఫండింగ్ అని ఉంటుంది. వాళ్ళు హై క్వాంటిటీ ఇస్తారనమాట. ఒక 5 lakhs మనం పెట్టుకుంటే ఒక 50 lakhs దాకా బిడ్డింగ్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ఎన్బిఎఫ్సికి బ్రోకింగ్ కంపెనీకి మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఆ ఫండింగ్ కూడా మన అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. దానిలో కూడా మనకి సక్సెస్ రేట్ ఉంది. అంటే ఇప్పుడు మొన్న బజాజ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ దానిలో ఒక ఆయనకి ఇలాగే క్రౌడ్ ఫండింగ్ పెట్టుకుంటే మా కంపెనీలోనే దాదాపు 70 లాట్లు వచ్చాయి. ఓకే. సో డబుల్ అయిపోయింది దానికి. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ లేదంటే ఇలా ఒక సెటన్ నెంబర్ మనం ఓన్గా ఇండివిజువల్గా చేయలేంది గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఫస్ట్ ఆప్షన్ అది. ఓకే. సెకండ్ ఆప్షన్ మనం ఇండివిజువల్ చేద్దామన్న వాళ్ళు లోన్ లాగా తీసుకోవటం. అంటే దీన్ని ఏంటంటే ఈక్విటీ ఫండింగ్ అంటాం. అది ఐపీఓ ఫండింగ్ ఇస్తారు. ఎన్బిఎఫ్సి కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వీళ్ళకి ఈ బ్రోకర్తో టైఅప్ అయ్యి ఇస్తారు. వీళ్ళు ఏంటంటే మొత్తం కంట్రోల్ అంతా వాళ్ళకే ఉంటుంది.
సో లిస్టింగ్ డే రోజు 1-2 days టైం ఇస్తారు అనమాట. రోజు ఆ రోజు కానీ నెక్స్ట్ మ్యాక్సిమం 3 daysలో వీళ్ళు సేల్ చేయాలి. అది ప్లస్ అయినా మైనస్ అయినా. సో రిస్క్ రివార్డ్ మన క్లయింట్ అదే. ఒకవేళ ప్లస్ అయింది అనుకోండి, వాళ్ళు అన్ని చార్జెస్ కానీ ఇది ఇంట్రెస్ట్ కానీ తీసుకుంటారు. జనరల్గా 10% ఇంట్రెస్ట్ అది ఉంటుంది. సో అయినా కానీ మనకి ఏంటంటే ఈ ఐపీఓలో కనుక మంచి గెయిన్ వచ్చింది అనుకోండి, అది మనకి అడ్వాంటేజ్. సో అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ సార్, ఈ రీసెంట్గా స్విగ్గీ ఐపీఓ కానీ ఇవి అలాట్మెంట్ టైంలో కానీ ఇనిషియల్ అలాట్మెంట్ టైంలో ప్రైసింగ్ అనేది బాగుండే ఆ టైంలో కొన్ని వెంటనే అమ్మేస్తూ ఉంటారు కదా, ఈ ట్రెడిషన్ ఇంకెంతకాలం కొనసాగుద్ది, దీనివల్లే ఐపీఓస్ లాస్ అవుతున్నాయి అనేది కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఐపీఓ అంటేనే ఇది ఒక ఆపర్చునిటీ సార్. ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఇప్పుడు బాగా ఎన్బిఐ, ఇప్పుడు ఇలాంటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ అనుకోండి కొంచెం ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీస్ కాబట్టి వాటికి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. మామూలు కంపెనీలకి ఏంటంటే వాళ్ళ అంతా డౌట్గా ఉంటుంది ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ అంతా కూడా. అందుకని ఏం చేస్తారు, చాలా మంది లిస్టింగ్ గెయిన్స్ కోసమే ఐపీఓ ఇన్వెస్ట్ చేసేది. కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం. రీటైల్ క్లయింట్స్ మొత్తం మీద లిస్టింగ్ గెయిన్స్ చేస్తారు తప్ప ఆ కంపెనీ గురించి మనకేం తెలుసు. చాలా కంపెనీల పేర్లు కూడా విన్నాం. అవును, అంటే అది చిన్న కంపెనీ అని చెప్పలేము, బట్ అలాంటి పేరు తెలియని కంపెనీస్లో కూడా వస్తుంది అయిపోవాలని కానీ రెడీగా ఉంటున్నారు మళ్ళీ లిక్విడేషన్ చేసి. ఈ ట్రెడిషన్ 2 ఏళ్ళ నుంచి బాగా ఉంది, లాస్ట్ 2 years నుంచి. బాగా ఆ రోజు ఇన్వెస్ట్ చేయటం, లిస్టింగ్ బెనిఫిట్ అవ్వటం, బయటకు వచ్చేయటం. చాలా కంపెనీలు మీరు ఇప్పుడు చూస్తే ఏంటంటే లిస్టింగ్ రోజు కన్నా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ అయిన కంపెనీలు అన్ని కూడా అలాట్మెంట్ రోజున ఉన్న డేట్ కానీ ఇప్పుడు చూడండి ఆ ప్రైస్ లోనే అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇది ఒక రకంగా ఏంటంటే ఇట్స్ బిజినెస్ ఇది. సో ఆ కంపెనీ షేర్లు అప్ అండ్ డౌన్ అవుతుంటే అది కామన్ థింగ్. కానీ ఇది లిస్టింగ్ ఇవాళ రేపు ఏంటంటే 50% పీపుల్ అంతా లిస్టింగ్ వేసారు. సో ఇప్పుడు మార్కెట్ మనం ఉన్నది కూడా అంతే కదా, ప్రాఫిట్ తీసుకోవడం కోసమే. కాబట్టి అదేం తప్పేం లేదు, సెబీ రూల్ ప్రకారం ఏం తప్పేం లేదు. సో ఆ రోజు అమ్మేసుకోమనే ఇచ్చాం. సో క్రౌడ్ ఈ ఫండింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మూడోది ఏంటంటే ఇంకొక ఫెసిలిటీ ఏమి ఇస్తుందంటే స్మాల్ హిచ్ అనే కేటగిరీ అని ఉంది. 2 lakhs నుంచి 50 lakhs వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఆ సెగ్మెంట్లో నాన్ రీటైల్ క్లయింట్స్ కింద మనం ఆ సెగ్మెంట్ మనం మామూలుగా రీటైల్ క్లయింట్ అని పిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే స్మాల్ హెచ్ అనే స్మాల్ కేటగిరీ, దానిలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 15% వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ అందులో ప్రైసింగ్ కానీ అమౌంట్ కానీ చాలా హై రేంజ్లో ఉంటుంది అంటారు. ఇప్పుడు దానిలో ఫండింగ్ తీసుకోవచ్చు. ఓకే, ఫండింగ్ తీసుకొని ఆ కేటగిరీలో బిడ్డింగ్ చేసుకుంటే ఒక 2 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే వాళ్ళందరికీ అటు కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, రీటైల్ కన్నా ఇది కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో మంచి కంపెనీ అన్నప్పుడు అది ట్రై చేయాలి. సో ఈ రకంగా మనం ఐపీఓని ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ కోసమే కాబట్టి ఓపెన్ గా, సో దాన్ని కూడా స్మార్ట్ గా ఆలోచించాలి. బట్ డెఫినెట్లీ మీరు చెప్పిన పర్పస్ ప్రకారం అయితే కంపల్సరీ అలాట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎక్కువ అలాట్మెంట్స్ బట్టి వీ కెన్ మేక్ ప్రాఫిట్స్ అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఎన్నో డీప్ ఇన్నర్ డీటెయిల్స్ కోసం కానీ అనలిటిక్స్ కోసం కానీ మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు రామచంద్రమూర్తి గారిని సంప్రదించవచ్చు. ఒక రైట్ ఫైనాన్షియల్ అడ్వైస్తో పాటుగా రైట్ స్టాక్ మార్కెట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో తప్పకుండా మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.